అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 125వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. కాబట్టి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ ఆధ్యాత్మిక రహస్యాలు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే భగవద్గీతలోనే రహస్యాలు ఉన్నాయని భగవంతుడు డిక్లేర్ చేసిన తర్వాత మనం ఇప్పటి వరకు భగవద్గీతను ఏ విధంగా అర్థం చేసుకున్నాము? యుద్ధ శాస్త్రము, ద్వాపర యుగానికి సంబంధించిన శాస్త్రము, ఒక్క అర్జునుడికి మాత్రమే చెప్పినటువంటి శాస్త్రము, సంబంధించిన శాస్త్రము, ఒక హిందూ ధర్మానికి మాత్రమే పరిమితము కాబడిన శాస్త్రము, ఈ విధంగా మనము అర్థం చేసుకున్నాం. ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసినవే కదండి. ప్రతి ఒక్కరికి తెలిసిన దాంట్లో రహస్యమే ఉంటుంది. ఎవరికి తెలియనిది నిగూఢ రహస్యాలు ఏవైతే ఉన్నాయో మన బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని అర్థం చేసుకుంటే రహస్యమో ఇదన్నీ కాదన్నమాట, ఇదన్నమాట అన్న విషయం మనకి ఏమం పరమం గుహ్యం అన్నాడు, గుహ్యాతి గుహ్యం అన్నాడు, సర్వ గుహ్యతమం భూయ. ఏమండి? ఇదంతు తే గుహ్యతమం ఇది గుహ్యతమం శాస్త్రం రాజవిద్య రాజగుహ్యం. అర్థమైంది? ఇలాగ రహస్యం అనే పదం కూడా ఒకటి 4వ అధ్యాయం 3వ శ్లోకం వస్తుంది. ఇప్పుడు ఆ పరంపరలో మనము ముఖ్యమైనటువంటి విషయాన్ని చర్చించుకోబోతున్నామండి. అందరూ కూడా శ్రద్ధ పెట్టుకొని వినాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు భగవద్గీతలో 4వ అధ్యాయం 9వ శ్లోకం. మనం గత ఎపిసోడ్లో భగవంతుడు మాత్రమే త్రిగుణాతీతుడు అన్న ప్రధాన అంశంపై 14వ అధ్యాయంలోని 19వ శ్లోకం చెప్పామండి. 14వ అధ్యాయంలోని 19వ శ్లోకాన్ని మనం చర్చించుకున్నాం. నాణ్యం గుణేభ్య కర్తారం యదా దర్శాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోదిగచ్చతి. ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ఇప్పుడే చర్చించుకున్నాము. దాన్ని మళ్ళీ ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తూ మనం ప్రతి ఎపిసోడ్లో 2 అంశాలు చర్చిస్తున్నాము. ఈ ఎపిసోడ్లో 2 అంశాలు కూడా గుణాల మీదనే ఉందండి, గుణాతీత విషయం మీదనే ఉంది. అందువలన దీనికి చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఏమన్నాడు? ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఆత్మని, శరీరము నాది. శరీరము తనతో పాటు ఏం తీసుకొస్తుందంటే త్రిగుణాలను తీసుకొస్తుంది. సత్వం రజస్తమైతి కూడా ప్రకృతి సంభవ. ప్రకృతి అనేది ముఖ్యం. ప్రకృతి పురుష ఈ రెండింటిని స్పష్టంగా అర్థం చేసుకుంటే మీరు ఈ శ్లోకంలో ఉన్నటువంటి లోతైన గుహ్యాతి గుహ్యమైన తత్వం చాలా సులభంగా బోధపడుతుంది. గుణాలు మరియు ప్రకృతి, దానితో పాటు ఉన్నటువంటి గుణాలు ఈ యొక్క మన కర్మలను చేయిస్తుంది. కానీ ఆత్మకి ఈ కర్తృత్వ భావన అనేది ఉండకూడదు. ఈ కర్తృత్వ భావన లేనప్పుడు గుణాతీత స్థితికి చేరుకోవటం సులభం అవుతుంది. పరమాత్మ నుండి శక్తులు గుణాలు తీసుకుని ఆ విధంగా ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాడు. చూడండి, గుణేభ్యశ్చ పరం వేత్తి. పరం, గుణాల కంటే నేను పరం. అర్థమైందండి? భగవంతుడు కూడా పరం, ఆత్మపరంగా నేను కూడా పరం. ఆ విధంగా అనుకున్నప్పుడు గుణాలు తన గుణాలు అనుసారంగా ప్రకృతి యొక్క ఈ యొక్క ఆధారముతో కర్మలు చేయబడుతున్నాయి. ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు అన్న విషయం మనం చర్చించుకున్నాం. అదే విషయాన్ని కర్మయోగములో చాలా చక్కగా దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని అక్కడ ప్రకటించడం జరిగింది, బహిర్గతం చేయడం జరిగింది. అది 3వ అధ్యాయంలోని 27వ శ్లోకం. చాలా శ్రద్ధగా వినండి. 23వ అధ్యాయంలోని 27వ శ్లోకం కర్మయోగం. ఇక్కడ కర్మయోగి అంటే ఎవరు, కర్మయోగి యొక్క లక్షణాలు ఏంటి, దాన్ని ఆధ్యాత్మిక పరంగా మేము ప్రతిరోజు వింటుంటాం. మా జ్ఞాన మురళిలో కర్మాతీత స్థితి అంటాడు. అర్థమైందండి? కర్మాతీత స్థితి అంటే కర్మ చేస్తున్నాం కానీ అతీతంగా ఉంటాం. అదేవిధంగా
కర్తృత్వ భావనని మనము విడిచిపెట్టాలి అంటాడు. కర్తృత్వ భావన అంటే నేను చేస్తున్నాను, నేనే దీనికి కారణం. ఈ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం అర్థం చేసుకోండి. ప్రకృతే క్రియమాణాన్ని, ప్రకృతే క్రియమాణాన్ని చాలా చాలా సులభంగా అర్థమవుతుందండి. కేవలం మీకు కావాల్సింది బుద్ధినేతరం తెరుచుకుంటే శ్రద్ధ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సత్యత ఆధారంగా మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి మనం ఇష్టపడతాం. ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మ, గుణై కర్మాణి సర్వశః. ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః. అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే. ఇది శ్లోకం. 3వ అధ్యాయంలోని 27వ శ్లోకం. ఇందులో అద్భుతమైనటువంటి రహస్యం ఇమిడి ఉందని ఇప్పటి వరకు మనం పఠన పారాయణ శ్రవణ ఈ ప్రచార ప్రసారంలో ఎవరు కూడా మీకు ఈ నిగూఢ రహస్యాన్ని చెప్పలేదు. ఏమంటున్నాడు? మీరు చేసే ప్రతి కర్మకి ఆధారము మీరు వర్తమాన సమయములో ఉన్నటువంటి మీ యొక్క ఏ గుణములో ఉన్నారు. సాత్వికంలో ఉన్నారా, రాజసికంలో ఉన్నారా, తామసికంలో ఉన్నారా, దాని ఆధారంగా మీ యొక్క కర్మలు జరుగుతాయి. ఇంకొక విషయము, మీరు జన్మ జన్మలుగా చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి రకరకాల కర్మలు. మంచి కర్మలు చేస్తున్నారు, నీచ నికృష్ట భ్రష్ట కర్మలు అని చెప్పుకుంటున్నాం కదా. ఎక్కువగా చెడు కర్మలే జరుగుతున్నాయి కాబట్టి తామసిక స్థితిలో సంస్కారాలు ఆత్మలో తమో ప్రధాన సంస్కారాలు ఆత్మలో నిండిపోయి ఉన్నాయి. మన కర్మలు, ఒక శ్రేష్ఠ కర్మ చేస్తున్నారు, ఒకరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ఇంకొకరు దుష్టకర్మలు చేస్తున్నారు, అహంకారపూరితంగా మాట్లాడుతున్నారంటే కారణము ఆత్మ కాదు అంట. అర్థమైందండి? కారణము ఆత్మ కాదు, కేవలము ప్రకృతి మరియు దానికి అనుగుణంగా ఉన్నటువంటి గుణాలు, త్రిగుణాలు, సతో రజో తమో మరియు ప్లస్ మరియు మీ యొక్క కార్మిక్ ఖాతా అన్నమాట. ఇప్పుడు దాకా మీరు చేసుకున్నటువంటిది అదేమంటారు, సంచిత కర్మలు అంటారు కదా. ఇప్పటిదాకా మీరు చేసుకున్నారు, అవన్నీ వచ్చేసాయి. దాని ప్రకారంగా మీలో సంస్కారాలు తయారయ్యాయి. దాన్ని ఇంగ్లీష్లో టెండెన్సీస్ అంటారు. ఈ టెండెన్సీస్, ఈ గుణాలు, ప్రకృతి అంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు, ఇదన్నమాట ఈ గుణాలు. మరియు మీ యొక్క గత జన్మలో ఇప్పటిదాకా చేసినటువంటి సంస్కారాలు. ఇది మీ యొక్క శ్రేష్ఠ కర్మలకి కానీ, అంటే వర్తమానంలో మీరు చేస్తున్న శ్రేష్ఠ కర్మలకు కానీ, భ్రష్ట కర్మలకు కానీ కారణము కానీ ఆత్మ కాదు అన్న విషయం మీకు ఇక్కడ స్పష్టం చేయిస్తున్నారు. మళ్ళీ ఒక్కసారి పదవిచ్ఛేదన చేసుకుందామండి. ఏమండి? ప్రకృతే క్రియమాణాన్ని. ప్రకృతి అంటే అర్థమైంది. ప్రకృతి అంటే గుర్తుపెట్టుకోండి, 23 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అందులో. ప్రకృతి అంటే పంచతత్వాలతో కూడుకున్నటువంటి దేహము, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు. వీటికి అధినేత ఆత్మ. అర్థమైందండి? ఇప్పుడు ఆత్మని మనం ఏం చేయాలి? దీన్ని బయట పంపించేయాలి. ఆత్మ ఈ యొక్క కర్మలకి ఆత్మ కారణము కాదు అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ప్రకృతి క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః. సర్వ కర్మలకు కూడా ప్రకృతి మరియు గుణము ఆధారము. అర్థం చేసుకోండి. ప్రకృతి గుణాలు మాత్రమే ఆధారం. మన పాస్ట్ సంస్కారాలు, టెండెన్సీస్ అనుకున్నాం కదా, అవి ఆధారం. మంచి కర్మ జరిగినా, చెడు కర్మ జరిగినా ఇందులో ఆత్మకి ఎటువంటి రోలు లేదు అంటున్నాడు. ఆత్మ ఒక అబ్జర్వర్ స్టేటస్ అన్నమాట. ఆ విధంగా ఉండి తను ఓన్లీ స్పిరిచువల్ ఎనర్జీ. ఒరిజినల్ గా ఆత్మ యొక్క మూల స్వరూపం ఏంటండి? పవిత్రతా స్వరూపము, శక్తి స్వరూపము, ఆనంద స్వరూపము, ప్రేమ స్వరూపము, కరుణా స్వరూపం, ఇవన్నీ ఉన్నాయి. దివ్య గుణాల సాగరుడు పరమాత్మ అన్నప్పుడు పరమాత్మ సంతానమైన మనం కూడా దివ్య గుణాల స్వరూపము. భగవంతుడు సర్వశక్తివంతుడు అయితే మనం కూడా మాస్టర్ సర్వశక్తివంతుడు. మనలో కూడా శక్తులు ఉంటాయి, ఈ డివైన్ శక్తులు. ఇప్పుడు ఆత్మిక స్థితిలో మీరు కానీ ఉన్నట్లయితే అర్థమైందండి. కానీ 3వ పంక్తి 4వ పంక్తి ఏం చెప్తున్నా? అహంకారం. ఏమన్నాడు? అహంకార విమూఢాత్మ. అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే. ఇది 3వ పంక్తి 4వ పంక్తి. అహంకారం అంటే ఏంటి? బాడీ కాన్షియస్నెస్.
నేను చేస్తున్నాను, ఈ కర్మ నేను చేస్తున్నాను, ఈ కర్మ యొక్క విజయానికి నేను కారణము. అర్థమైందండి? ఈ యొక్క కర్మ, ఈ అనుకున్న పని సఫలమైందంటే దానికి నేను కారణము. అక్కడ ఇగో అని అంటారు ఇంగ్లీష్లో. అహంకారం అంటే ఇగో అంటారు. ఇది నేను కారణము అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో గుర్తుపెట్టుకోండి, మనం సోల్ కాన్షియస్ స్టేజ్ నుంచి బాడీ కాన్షియస్ స్టేజ్లోకి వచ్చేస్తాం. ఎప్పుడైతే మీరు ఈ కర్మకి నేను కారణము, ఈ విజయానికి నేను కారణం అనుకుంటారో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, అది కార్మిక బాండేజ్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటారు? కర్మ బంధనంలోకి వెళ్తారు. కర్మ బంధనము కానీ కార్మిక్ బాండేజ్లోకి కానీ మీరు వెళ్ళారు అంటే ఆత్మ ఏ స్థితిలో అయితే ఉన్నదో అది ఇంకా పాడవడానికి ఆస్కారం మీరు కల్పిస్తున్నారు. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, ఈ యొక్క కర్మకి నీవు కారణము కాదు. నీవు అంటే ఆత్మ. నీవు కారణము కాదు, ఈ యొక్క గుణాలు నీ చేత చేయిస్తున్నాయి, ప్రకృతి నీ చేత చేయిస్తున్నాయి. నీ పాస్ట్ కార్మిక్ ఖాతా ఏదైతే ఉందో ఇప్పటిదాకా పేరుకుపోయి జన్మజన్మలుగా నీవు చేసిన కర్మల ఆధారంగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన ఈ యొక్క సంస్కారాలు, ఇంప్రెషన్స్, టెండెన్సీస్, ఇది నీ యొక్క మంచి కర్మకు కానీ చెడు కర్మకు కానీ కారణము అని తెలుసుకుంటే ఏమవుతుందో తెలుసునండి, ఆత్మని మనం డిటాచ్డ్ స్టేట్ లో ఉంచుకున్నట్లయితే, ఒక అబ్జర్వర్ స్టేటస్ లో, ఒక సాక్షి దృష్ట స్టేటస్ లో ఉంచుకున్నట్లయితే ఏమవుతుంది, ఆత్మకి పరమాత్మ నుండి కరెంట్ వస్తుంది. ఎందుకంటే ఆత్మ అంటే ఏంటి? మనిషి యొక్క మూల స్వరూపము ఆత్మ. అది కనెక్ట్ అవుతూ మనం ఏం చేస్తున్నాము, ఒక సాక్షి దృష్ట రూపంలో ఉండి నేను ఒక భౌతిక ఇంద్రియ సుఖాల పొందడం కోసం అని చెప్పి కోరికల ఆధారంగా నా కర్మను చెయ్యను. నేను కేవలం ఒక స్పిరిచువల్ ఎంటిటీ, ఒక స్పిరిచువల్ ఎనర్జీ అని ఆ విధంగా, ఆ ఎనర్జీని ఎప్పుడైతే నేను ఆ విధంగా డిటాచ్ అవుతానో, కర్మల నుండి, ఆ కర్మలు చేసేటువంటి కర్త ఎవరైతే ఉందో ప్రకృతి అంటున్నాం, గుణాలు అంటున్నాం, అదేవిధంగా పాస్ట్ ఈ యొక్క కర్మ ఖాతా అంటున్నాము, దాన్ని ఎప్పుడైతే ఆత్మని మరి సపరేట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ కర్మను శ్రేష్టం అవ్వడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. ఎప్పుడు మీ కర్మలు శ్రేష్టం అవుతాయి, లేకపోతే శ్రేష్టం అవ్వవు కదా. కర్మలు శ్రేష్ట కర్మలు ఎందుకు జరగడం లేదు అంటే, నేనే కర్తని అహంకార పూరితంగా ఇది మన్యతే అని అన్నాడు చూసారా. ఆ విధంగా ఆ బాడీ కాన్షియస్నెస్ లో ఉన్నట్లయితే మీకు అది జరుగుతుంది అంటున్నాడు. ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. ఇప్పుడు ఒక కారు డ్రైవర్ ఉదాహరణ తీసుకుందాం. కారు అంటే శరీరము. చాలా జాగ్రత్తగా వినండి. చిన్న ఎగ్జాంపుల్ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కారు అంటే శరీరము, డ్రైవర్ అంటే ఆత్మ. అక్కడ ఉన్నటువంటి స్టీరింగ్ వీల్ ఉంది, ఇంజిన్ ఉంది, యాక్సలరేటర్ ఉంది, బ్రేక్ ఉంది, ఇవన్నీ గుణాలండి. మీరు సోల్ కాన్షియస్నెస్ స్టేజ్ లో కానీ మీరు కారు నడిపించారు అనుకోండి, మీరు సోల్ కాన్షియస్నెస్ స్టేజ్ లో ఉన్నారు, నేను నడపడం లేదు, ఎవరు నడుస్తుంది? కారు నడుస్తుంది, ఇంజిన్ నడిపిస్తోంది. అదేవిధంగా ఈ యొక్క యాక్సలరేటరు, బ్రేకు ఏవైతే ఉన్నాయో ఈ గుణాలు ఇవి నడిపిస్తున్నాయి కారుని. నేనేం చేస్తున్నాను, ఒక అబ్జర్వర్ స్టేటస్ లో కేవలం నేనేం చేస్తున్నాను, పరమాత్మ నుండి శక్తి తీసుకుంటాను. ఎందుకంటే నేను కర్మ యోగిని. కర్మ నడుస్తున్నది గుణాల ఆధారంగా, ప్లస్ ఈ విధంగా ఏదని చెప్పి ప్రకృతి ఆధారంగా నడుస్తున్నది. నేను ఏమవుతుంది, పరమాత్మతో కనెక్ట్ అయ్యి యోగము ద్వారా నేనేం చేస్తున్నాను, పాజిటివ్ ఎనర్జీని, ఒక పాజిటివ్ స్పిరిచువల్ ఎనర్జీని నేను ఇస్తున్నాను ఇక్కడ ఈ యొక్క కర్మలో. అప్పుడు ఏమవుతుంది, ఆ కర్మ శ్రేష్టం. ఇది కర్మ కర్మయోగి యొక్క స్థితి అని అన్నా కానీ, లేకుండా ఉంటే కర్మాతీత స్థితి అన్నా, అంటే మీరు కర్మలో ఉన్నారు కానీ ఆ కర్మ ద్వారా మీరు ఏం చేస్తున్నారు, కర్మ డిటాచ్ అయిపోతూ మీరు పరమాత్మతో యోగము చేస్తూ, అది యోగము అంటే ఎక్కడ గుర్తుపెట్టి, యోగి, యోగము, యోగారూఢ, ఇవన్నీ పదాలు వాడతాడు గీతలో. అంటే యోగము అంటే మీరు పరమాత్మతో స్మృతి యొక్క మీ యొక్క కనెక్షన్, సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా మీరు జోడించుకొని మీరేం చేస్తారు, డిటాచ్డ్ ఒక పాజిటివ్ స్పిరిచువల్ ఎనర్జీని మీరు ఆ కర్మకి ఇస్తున్నప్పుడు ఏమవుతుందండి, చక్కగా మీ గమ్యానికి సేఫ్ గా చేరతారు. ఆ కర్మలో బలం ఉంటుంది, ఆ కర్మలో శ్రేష్టత్వం ఉంటుంది. ఆ కర్మ ద్వారా ఎటువంటి చెడు జరగదు. నేను ఒక ఉదాహరణ ఈ కారు డ్రైవర్ ఇచ్చాను, అది ప్రతి కర్మకి మీరు అప్లై చేసుకో. గుణాలే ఆధారము, నేను చేసే ప్రతి దానికి గుణాలే ఆధారం. ఉదాహరణకి
మీరు కోపంగా అరుస్తున్నారు, ఎవరి మీద అరుస్తున్నారు? ఎవరు ఆధారము? నేను కాదు. నేను జన్మ జన్మలుగా చేసినటువంటి చెడు కర్మల ఆధారంగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలు ఈ యొక్క శరీరం ఆధారంగా నా చేత ఆ కోపాన్ని తెప్పిస్తుంది. అదేవిధంగా నేను ఎవరికైనా సహాయం చేశాను, అర్థమైందండి. నా పాస్ట్ కార్మిక్ అకౌంట్స్ ఆధారంగా నేను మంచి కర్మలు చేసుకున్నాను కాబట్టి దాని యొక్క ఆ యొక్క సంస్కారాల యొక్క తోడు పెట్టుకొని ఈ యొక్క శరీరము ఏం చేస్తుందంటే ఈ యొక్క సోల్ యొక్క ఇన్స్ట్రుమెంట్ గా చేసుకొని ఆ విధంగా ఒక కంపాషన్, ఒక దయ, ఒక కరుణ, ఒక జాలి కురిపించే విధంగా పలానా వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు, వారికి నేను హెల్ప్ చేద్దాం అంటే ఎవరు ఎవరు చేస్తున్నారు? మీ గుణాలు హెల్ప్ చేస్తున్నాయి, మీ ప్రకృతి హెల్ప్ చేస్తుంది. ప్రకృతి అంటే దేహము, ఈ దేహం యొక్క ఆపరేటర్స్. అదేవిధంగా ఈ పాస్ట్ సంస్కారాలు, సంచిత కర్మల తాలూకు ఫలితం ఏదైతే ఉందో సంస్కార రూపంలో ఆత్మలో నిక్షిప్తము కాబడ్డదో అది దాని ద్వారా ఏమవుతుందండి? మీరు కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఉండి ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి మీలో ఆ దయ, కరుణ ఇవన్నీ కలిగి వారికి హెల్ప్ చేస్తున్నారు. అంతేగాని నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావనని మీరు పెట్టుకున్నంత వరకు ఏమవుతుందంటే మళ్ళీ కొత్తగా కర్మ ఖాతాని మీరు తయారు చేసుకుంటున్నట్టు అవుతుంది. అది భావన అన్నమాట. క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే. ఒకసారి భగవద్గీతలో ఏమి ఇచ్చాడు దీని గురించి మనం ముందుకు వెళదామండి. ఇది నాకు చాలా నచ్చినటువంటిది. ఎందుకంటే కర్మయోగి యొక్క డెఫినేషన్ చెప్తున్నాడు ఇక్కడ. కర్మయోగి అంటే ప్యూర్ సోల్ అండి, ఒరిజినల్ గా ప్యూర్ డివైన్ క్వాలిటీస్ లో ఉన్నటువంటి ఆత్మ. అది పరమాత్మతో కనెక్ట్ అవుతూ దశానిర్దేశం చేస్తుంది తప్ప తను అందులో కోరికలు పెట్టుకుంటూ ఆ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అని చెప్పి తను దూరిపోయి ఇది నేను చేస్తున్నాను అంటే వాళ్ళు ఏమవుతుందంటే మీ రోల్ని మీరు పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు అంటున్నాడు. 3వ అధ్యాయంలోని 27వ శ్లోకం రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చండి. ఒక ఏమంటారు, సంస్కార పరివర్తన చేసుకోవడానికి భగవంతుడు ఎన్ని రకాల యుక్తులు మనందరికీ అర్థం చేయిస్తున్నాడు ఒక్కసారి గమనించండి. ప్రకృతి క్రియమాణాన్ని 3:27. వాస్తవముగా కర్మలన్నీయును అన్ని విధముల కర్మాణి సర్వశః అన్నాడు కదా, అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే మళ్ళీ చెప్తాను. వాస్తవముగా కర్మలన్నీయును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. భగవాను వాచ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పడం లేదు, బ్రహ్మకుమారి చెప్పడం లేదు, భగవంతుడు చెప్తున్నాడు. నాయన, కర్త వేరు, కర్మ. ఈ కర్మ అంటే దేని ఆధారంగా? గుణాల ఆధారంగా, ప్రకృతి ఆధారంగా మరియు పాస్ట్ సంస్కారాల ఆధారంగా ఈ కర్మలు జరుగుతాయి. ఒకడు దుష్టకర్మ చేసినా, ఒకడు శ్రేష్ఠ కర్మ చేసినా అదే ఆధారము. నువ్వు ఎప్పుడైతే ఆత్మ సపరేట్ గా ఆత్మ అనుభవం పరమాత్మతో కనెక్ట్ అయిపోయి శక్తి తెచ్చుకుంటూ ఉంటుంది, నీ యొక్క కర్మలో శ్రేష్టం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రతి కర్మ నీ యొక్క సంస్కారాలని ఏమవుతుంది? పాజిటివ్ గా తయారు చేస్తుంది. చివరికి త్రిగుణాతీత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాస్తవముగా కర్మలన్నీను అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. కానీ ఏమంటాడు ఇక్కడ? అహంకార విమూఢాత్ముడు. అహంకార విమూఢాత్ముడు అంటే ఆత్మని మర్చిపోతాడు. నేను శరీరము అన్న భ్రమంతో నేను చాలా గొప్పవాడిని, నేనే ఈ కర్మ చేస్తున్నాను అనుకోవడం అనమాట. అహంకార విమూఢాత్ముడు బ్రాకెట్లు ఏమిచ్చాడండి? అహంకారముచే మోహితమైన అంతఃకరణముల గల అజ్ఞాని అన్నాడు. ఈ కర్మలకు నేనే కర్తను అని భావించను. ఇప్పుడు మనము 14వ అధ్యాయంలోని తదుపరి అంశంలోకి వెళ్ళిపోదామండి. నిన్న అంటున్నాను, మన గత ఎపిసోడ్లో మనము 14వ అధ్యాయంలోని 19వ శ్లోకం తీసుకున్నామండి. 14వ అధ్యాయంలోని 19వ శ్లోకం తీసుకున్నాం. 14వ అధ్యాయంలోని 19వ శ్లోకం తీసుకున్నాము. ఇప్పుడు మనము 20వ శ్లోకం తీసుకోబోతున్నాం. చాలా సులభం అండి. ఒకసారి మీ బేసిక్ ఫౌండేషన్ క్లియర్ గా ఉందనుకోండి, నేను ఆత్మని, శరీరము జ్యోతి స్వరూపాన్ని, శరీరం నాది, ఇది ప్రకృతి, ఇది పురుష. అర్థమైంది? పురుష అంటే ఎప్పుడు పాజిటివే. మీరు పురుష స్థితిలో ఉన్నారా, మీరు చాలా పాజిటివ్ కర్మలే చేస్తారు.
అందరినీ సమానంగా చూస్తారు. ఎందుకంటే మీలో ఉన్న పురుష, అందరిలో ఉన్న పురుష ఒకటే. పరమ పురుష మన తండ్రి. కాబట్టి సర్వమానవ సోదర భావం అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ అక్కడ వచ్చింది. సో ప్రతి ఒక్కరిలో కూడా ఒక సోదర భావం అనేది జనరేట్ అవుతుంది. ఇది బేసిక్ ఫౌండేషన్ అన్నమాట. మనం కర్మలలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. కర్మలు జరుగుతున్నాయి. ఆ కర్మలు శ్రేష్టంగా చేసుకోవాలి అంటే, ఉన్నతంగా చేసుకోవాలి అంటే, ప్రతి కర్మ నా యొక్క సంస్కారాన్ని పాజిటివ్ గా తయారు చేసుకోవాలి అంటే, మీరు ఎప్పుడు కూడా ఆ కర్తకి ఆ కర్మకి నేను కర్తని కాదు అని చెప్పి మనం ఏం చేయాలండి? పరమాత్మతో కనెక్ట్ అయ్యి రాజయోగ అభ్యాసం చేస్తూ ఉంటే అప్పుడు ఆ స్పిరిచువల్ ఎనర్జీ ఏం చేస్తుందంటే మన గుణాల ద్వారా, ప్రకృతి ద్వారా ఏమవుతుందంటే శ్రేష్ఠ కర్మలు చేస్తూ ఇప్పటి వరకు పోగు చేసుకున్నటువంటి ఈ యొక్క తమో ప్రధాన సంస్కారాలు అది శ్రేష్టంగా, సాత్వికంగా పరివర్తన చేయడానికి ఒక మార్గం అంటూ ఏర్పడుతుంది. అదనమాట విషయం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మిగతా ఇంకొక 5-6 శ్లోకాలు ఉన్నాయి. ఆ గుణాతీతంగా అయితే మీకున్న లక్షణాలు ఏమిటి ఇవన్నీ అడుగుతాడు. అది తదుపరి ఎపిసోడ్ లో చర్చించుకుందాము. ఇప్పుడు మనము 20వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు చూడండి. గుణాతీతంగా ఉన్నట్లయితే అడ్వాంటేజ్ ఏమిటి? ఇంపార్టెంట్ కదండి. ఏదైనా మనకి లాభం ఉంటే మనం వెళ్తాం, ఆ పనిలో మన పని మనం చేస్తాం. అర్థమైంది. అందులో నష్టం ఉందంటే మనం చేస్తామా? ఇప్పుడు త్రిగుణాతీత పరిస్థితికి నేను ఎందుకు చేరుకోవాలి? చేరుకున్నట్లయితే నాకు కలిగేటువంటి అపారమైనటువంటి లాభములు ఏమిటి, బెనిఫిట్స్ ఏమిటి అన్నది ఈ యొక్క శ్లోకం చెప్తోంది. ఈ శ్లోకాన్ని గమనించండి. గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్. ఎంత బాగా చెప్పాడండి. గుణానేతానతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో అమృతమశ్నుతే. గుణానేతానతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో అమృతమశ్నుతే. ఇది శ్లోకం. ఎన్నో శ్లోకం? 14వ అధ్యాయం 20వ శ్లోకం. ఒక్కసారి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. కేవలం బుద్ధి నేత్రాన్ని తెలుసుకోండి చాలు. అంధవిశ్వాసం దానివల్ల మనం ఏ ప్రయోజనం పొందలేమండి. ఇప్పటి వరకు మనం ఈ యొక్క అంధవిశ్వాసం కారణంగానే, మూఢ విశ్వాసం కారణంగానే టోటల్ గా 24 గంటలు నా యొక్క ఏమంటారు దాని యొక్క పర్సనాలిటీ, వ్యక్తిత్వం ఏదైతే ఉందో కేవలం 100% శరీరము అనుకునే మనం జీవించడం వల్లనే ఈ రోజున మనలో ఒక ఆధ్యాత్మిక జాగృతి కానీ, ఆధ్యాత్మిక సుసంపన్నత, చైతన్యము, వికాసము, స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ అంటారు చూసారా, కలెక్ట్. మరే స్పిరిచువల్ అని పదం వాడతాం, ఆత్మ అనే పదం వాడుతున్నాం, కానీ ఆత్మ చైతన్యం అవడం లేదు. ఆత్మలో ఉన్న కుళ్ళు ఉంది, దాన్ని శుభ్రం చేసుకోవాలనే జ్ఞానం కూడా మనకు కలగలేదు ఇప్పటి వరకు. ఒక్కసారి దీని యొక్క పదవిచ్ఛేదన చేయండి. గుణానేతాన్ అతీత్య అన్నాడు. ఏమన్నాడు? స్త్రీ దేహి దేహ సముద్భవం. ఇక్కడ దేహి అంటే గుర్తుపెట్టుకోండి. దేహి అంటే ఆత్మ, దేహ అంటే శరీరం. దేహి అంటే చైతన్య శక్తి, ఆత్మ సూక్ష్మంగా ఉంటుంది. 2 కళ్ళతో మనం చూడలేము, కేవలము అనుభవం మాత్రం చేస్తాము. ఈ దేహములో కూర్చున్నటువంటి ఆత్మ ఎప్పుడైతే ఈ దేహము ద్వారా మీకు కలిగినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, సాత్విక, రాజసిక, తామసిక అనే గుణాల ప్రభావంలో పడకుండా అతీత్య దాని యొక్క ప్రభావం నుండి అతీతంగా ఎప్పుడైతే వెళుతుందో, అర్థమైందండి? ఎప్పుడైతే ఆ విధంగా వెళుతుందో ఏమంటున్నాడు మీకు? జన్మ మృత్యు జరా దుఃఖ అన్నాడు. జన్మ అంటే సరే, ఈ రోజున పిల్లలు పుట్టే సమయంలో కూడా తల్లికి బిడ్డకి కూడా బాధ ఉంటుందండి. తల్లికి ఆ విధంగా ఆ పురుడు నొప్పులు ఉంటాయి, అదేవిధంగా బిడ్డ కూడా ఏడుస్తూనే బయటకు వస్తాడు. అర్థమైంది? ఎందుకంటే డెలివరీ టైం చాలా క్లిష్టమైన సమయము. అది తల్లి బిడ్డలు వాళ్ళే అనుభవం చేస్తున్నారు, బయట ఉన్న వాళ్ళకి తెలియదు. సో ఆ విధంగా ఉన్నటువంటి దుఃఖము అంటే దుఃఖం 3 రకాలుగా చెప్పాడు ఇక్కడ. అర్థమైందండి? ఒకటి జన్మ ద్వారా దుఃఖము, అదేవిధంగా మృత్యువు ద్వారా దుఃఖము. మృత్యు కూడా అంతా సంపాదించుకున్నాము, జీవితం అంతా పణంగా పెట్టేసుకున్నాము, పరపతి సంపాదించుకున్నాము అంటే నేమ్ అండ్ ఫేమ్, నామ్ మాన్ షాన్ అంటారు హిందీలో. అది పేరు ప్రతిష్ట సంపాదించుకున్నాము, చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాము, పెద్ద ఉద్యోగాలు చేశాము, ఎంతో ధనాన్ని కూడబెట్టుకున్నాము, ఎన్నో సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాము, ఎన్నో రకరకాల విధంగా మనం పిల్లల్ని పెంచుకుని వాడిని కూడా చక్కగా తయారు చేశాము. ఇవన్నీ పెద్ద పెద్ద బంగళాలు కట్టుకున్నాము, పెద్ద పెద్ద పార్టీలకు వెళుతున్నాము, మంచి హోదాలో ఉన్నాము. ఇవన్నీ
ఏమంటున్నాడండి? ప్రకృతి ద్వారా సంభవించింది. వీటిలో మనం మునిగేము అంటే ఆత్మ స్థితి ఇంకా అధోగతి పాలవుతుంది తప్ప ఆత్మ శుభ్రం అవ్వదు, పవిత్రం అవ్వదు. మనం ప్రతిరోజు శరీరానికి మనం భోజనం 3 పూటల, శరీరానికి 3 పూటల స్నానం అని కడుక్కుంటున్నాం కదా. ఎప్పుడైతే శరీరానికి మనం స్నానము ద్వారా శరీరాన్ని శుభ్రం చేసుకుంటే ఏమవుతుందండి? కాస్త స్వస్థ బాగుంటుంది అనిపిస్తుంది. గుడికి వెళ్ళే ముందర లేక ప్రతిరోజు కూడా మనం పూజ చేసుకునే ముందర అన్ని చేసుకుంటాం. సార్ ఆత్మకి స్నానం చేయించారు ఎప్పటివరకు? ఎప్పుడైనా ఆత్మకి భోజనం పెట్టారా ఎప్పుడైనా? ఆత్మకి జ్ఞానం అనే భోజనము, యోగం అనే భోజనం. అదేవిధంగా ఆత్మకి స్నానము కూడా ఏంటండి? జ్ఞానం అనే జ్ఞాన స్నానము, జ్ఞాన భోజనము. అందుకని ఏమంటారు? ఈ యొక్క మెడిటేషన్ ఏదైతే రాజయోగ అనే ప్రక్రియ ఉంది చూసారా, దీన్ని మీరు ఏం చేయాలి? ఒక రెస్ట్ రూమ్ ఆర్ వాష్రూమ్ ఆర్ బాత్రూమ్ ఫర్ ప్యూరిఫైయింగ్ ద సోల్. అర్థమైందండి? అదేవిధంగా దిస్ ఈజ్ వన్ రెస్టారెంట్. రెస్టారెంట్కి మనం భోజనానికి వెళ్తాం, స్థూలమైన భోజనానికి వెళ్తాం. ఇదేమో రెస్టారెంట్. యోగం అనేది రెస్టారెంట్ ఫర్ గివింగ్ ఫుడ్ ఫర్ ద సోల్ అన్నమాట. ఆ విధంగా అర్థం చేసుకుంటే ఆత్మ యొక్క ఉనికిని మనము ప్రాప్తి చేసుకుంటాం. ఆత్మ ఉన్నది అని తెలుసును. మనం ఉన్నదాన్ని మనం ఏం చేస్తాం? అనుభవం చేస్తాం. పశ్యమే యోగమైశ్వరం అన్నాడు 11:8లో. యోగము ద్వారా నిన్ను నీవు చూసుకుంటావు, నీవు నన్ను కూడా చూస్తావు అంటున్నాడు. పశ్యమే అంటే చూడటం. అర్థమైంది? అన్నింటికి ఏమంటాడు ఇక్కడ? జన్మ, తర్వాత మృత్యు. మూడవది ఏమన్నాడండి? మృత్యు కూడా అంతే. ఇదే కదమ్మా, ఎంత సంపాదించుకున్నాను, ఇప్పుడు విడిచిపెట్టేయాలా నేను? ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎటువంటి భావనతో మనం ఈ యొక్క ప్రకృతిలో దూరిపోయి కేవలం భౌతిక సంపాదన, భౌతిక కోరికలు తీర్చుకోవడానికి ఎందుకు కూర్చున్నామంటే, ప్రతి ఒక్కరి భావన ఎటువంటి భావన ఉందంటే, నేను తప్ప ప్రతి ఒక్కరు చనిపోతారు, నాకు మృత్యువు లేదు, నేను అమరుణ్ణి, మృత్యుంజయుణ్ణి. అందుకని 90 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఏమో ఆధ్యాత్మికంగా ఏమి చింతన చేస్తున్నట్టు అనిపించరండి. అంటే భౌతికంగా ఏదో కాస్త మొక్కుబడి పూజలు చేసుకుంటున్నారు అంతే తప్ప ఆత్మ ఉన్నతి కోసము, ఆత్మ అనుభవం చేసుకోవాలి. చివరికి ఆత్మని కదా శరీరం నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఆ విధంగా శ్రేష్టమైన, శుభ్రమైన, శుద్ధి చేయబడిన ఆత్మశుద్ధి అంటాం కదా మనం. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా? కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియేపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయ్యే 5:11 చెప్పాడు. ఇంకొక శ్లోకంలో కూడా చెప్పాడు, 6వ అధ్యాయంలో కూడా. కేవలం ఆత్మశుద్ధి కోసమే చెయ్యాలి. అలాంటప్పుడు అనుకుంటున్నాం, పారాయణం చేస్తున్నాం, కానీ ఆత్మశుద్ధి కోసం ఒక్క అడుగన్నా మనం ముందుకు వేస్తున్నామా? దీనికి ఏకైక కారణం ఏంటంటే, నాకు మృత్యువు రాదు. ఎవరైనా అనుకుంటున్నారు, ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నవాళ్ళు కూడా అనుకోవడం లేదు నేను చనిపోతున్నాను అనుకోరండి. చనిపోతున్నాను అని ఎప్పుడైతే అనుకుంటారో అంతిమ సంకల్పం పరమాత్మ మీద పెట్టాలి కదా. అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కళేబరం అన్నాడు కదా గీతలో. ఎన్నో శ్లోకాల్లో 10-12 శ్లోకాలు ఉన్నాయి. అంతిమ స్థితిలో నీ యొక్క మానసిక స్థితి, ఆత్మ యొక్క స్థితి పరమాత్మతో ఎలాగ కనెక్ట్ అయి ఉండాలి అనే వర్ణన భగవద్గీతలో చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికీ కొన్ని శ్లోకాలు మనం చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో ఉన్న శ్లోకాలన్నీ కూడా మేము మీ దృష్టిలో పెడతాను. అర్థం చేసుకోండి. జన్మ మృత్యు జర అంటే ఏంటంటే, జర అంటే ముసలితనం. జర అంటే ముసలితనం. మన ఉద్దేశంలో ముసలితనం అంటే 60 దాటిన తర్వాత 60కి రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. నేను స్టేట్ బ్యాంక్లో పనిచేసి 40 సంవత్సరాలు పనిచేసి 60 సంవత్సరంలో నేను రిటైర్ అయ్యాను. అదే అలాగే ప్రతి ఒక్కరు కూడా 58, 55, 58, 60, కొంత జడ్జెస్ అయితే 65, అలాగా నియమానుసారంగా ఆ టైంకి రిటైర్ అయిపోతాం. అక్కడ జర అంటే ముసలితనం, సీనియర్ సిటిజన్ అని మనకు ముద్ర వేసేస్తారు. కనీసం ఆ స్టేజ్లోనైనా కూడా ఆత్మ యొక్క ఉన్నతి కోసం మనం పాటుపడాలి కదండి. సీనియర్ సిటిజన్ అంటే ఇంకా ఫైనల్ ఇన్నింగ్స్ అనమాట. సెకండ్ అండ్ ఫైనల్ ఇన్నింగ్స్ అంతే. అందుకనే చూసారా, పిల్లలకి బాధ్యతలు అప్పగించేసేసి రామకృష్ణ అనుకుంటూ భక్తి మార్గంలో ఏం చేసి తీర్థయాత్రకు వెళ్ళిపోతారు. ఈ విధంగానే తీర్థయాత్రలు టూరిస్ట్ ఎందుకు వచ్చాయండి? ఇన్ని వచ్చాయి. మొత్తం 40 తీర్థయాత్రలు చూపిస్తామండి. ఒక 20,000 రూపాయలు పెట్టాలి. బస్సు, ప్లేను అన్నీ ఉంటాయి. వసతి పెడతామని ఎంత బిజినెస్ జరుగుతోందండి ఇప్పుడు. 60 సంవత్సరం దాటిన తర్వాత నాయన ఇంక అయిపోయింది, మేము వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళిపోవాలి కదా అన్న ప్రిపరేషన్ అనేది ఆధ్యాత్మిక కోణంలో ప్రిపేర్ చేస్తేనండి అద్భుతం అండి, అమోఘం అండి. అర్థమైందండి? ఆత్మ చింతనలోకి వెళ్ళాలి. ఆత్మలో ఉన్నటువంటి జన్మలుగా పేరుకుపోయిన పుళ్ళుని మనం కడుక్కొని చాలా పవిత్రమైనటువంటి స్థితిలో, సత్వ ప్రధాన స్థితిలో మనం శరీరాన్ని విడిచిపెట్టగలగాలన్నమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ.
జన్మ మృత్యు జర దుఃఖ, ఈ మూడు కారణంగా దుఃఖం వస్తుంది. జరాడు ముసలితనంలో కూడా మందులు వేసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, నొప్పులు వస్తాయి, పడిపోతాం, చేస్తాం, ఇవన్నీ బాధలు. సో మూడు రకాల బాధలు చెప్పాడు, జన్మ మృత్యు జర. ఈ మూడింటి నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే ఏమి జరిగినా కూడా పర్వాలేదు. అప్పుడు ఏమవుతుంది, ఈ శరీరము టెంపరరీ, ఈ శరీరము వినాశి, ఇప్పుడు కాకపోతే రేపైనా వెళ్ళిపోతుంది, నోటీస్ లేకుండా పోతుంది, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క శరీరం పోతుంది, నేనేమి నాదేం ప్రత్యేకం కాదు, నేనేమి ఇక్కడ వేల కొద్ది సంవత్సరాలు ఉండటం కోసం నేను ఇక్కడ, ప్రతి ఒక్కడు మరణిస్తాడు, జాతస్య హితృవో మృత్యు అన్నాడు కదా. అటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది, ఆత్మ యొక్క ఉనికిని మీరు ప్రాప్తి చేసుకున్నప్పుడు. ఈ గుణాతీత స్థితి అంటే దేహభ్రాంతి నుండి అతీతంగా వెళ్ళటం అనమాట. దేహం వేరు, గుణాలు వేరు, ప్రకృతి వేరు, నేను వేరు. ఈ స్థితిలోకి వచ్చినటువంటి వాళ్ళకి జన్మ మృత్యు జరా ఈ మూడింటి ద్వారా దుఃఖం ఏదైతే కలుగుతుందో, విముక్తో దాని నుంచి లిబరేట్ కాబడతారో వాళ్ళకి అమృతం అశ్నుతి అన్నాడు. అమృతం అంటే ఏంటి? అమృతం అంటే జ్ఞానామృతం. అమృతం అంటే ఏం చెప్తున్నాం మనం? అసతోమా సద్గమయాలో ఏం చెప్పుకున్నాం? మృత్యోర్మ అమృతంగమయ అన్నాం. ఇక్కడ మృత అంటే శరీరము, అమృత అంటే ఆత్మ. ఎప్పుడైతే ఆత్మిక ఉనికి అనుభవం అవుతుందో, అనుభూతి కలుగుతుందో, అప్పుడు ఏమవుతుంది, ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు అందులో ఏమవుతాయని ఒక్కసారి మనకి అనుభూతిలోకి వస్తాయి. ఆత్మిక స్థితిలోకి మీరు వచ్చి చూడండి, ఒక 4 రోజులు అభ్యాసం చేసి చూడండి, సైలెన్స్ లోకి వెళ్ళండి. ఆత్మకి భాష లేదు, ఆత్మకి కులము లేదు, మతము లేదు, జాతి లేదు, రంగు లేదు, రూపు లేదు. మనం అనుకుంటున్నాం ఈ రోజున నేను హిందువుని, మీరు ముస్లిమ్స్, మీరు క్రిస్టియన్స్. ఆత్మకి లేదండి. సర్వాత్మలకి తండ్రి ఒక్కడేనని 9వ అధ్యాయం 17వ శ్లోకంలో అహమస్య జగత. అటువంటి స్థితిలోకి వెళ్ళగలిగితే జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో అమృతం అంటే ఆ ఆత్మలో ఉన్న ఖజానా అంతా మీకు అనుభవంలోకి వస్తుంది. మీరు ఎంజాయ్, ఇది మామూలే, ఇదంతా మామూలే, వెళ్ళిపోవడం కూడా సహజమే. అప్పుడు ఆత్మిక స్థితిలో మీరు చనిపోయే సమయానికి, మృత్యు సమయానికి పరమాత్మ మన దగ్గరుండి తోడు తీసుకొని వెళ్ళి తన రాజ్యంలో పెడతాడు. ఇదన్నమాట విషయం. ఒకసారి చూడు కూడా ఇంకోటి 13వ అధ్యాయంలో తదుపరి నేను కవర్ చేస్తాను. అక్కడ ఇంకొకటి కూడా చెప్తాడు. ఇక్కడ మామూలుగా దుఃఖం 3 రకాలు చెప్పాడు కదా, జన్మ మృత్యు జర. అక్కడ ఇంకోటి చెప్తాడు, జన్మ మృత్యు జరా వ్యాధి అంటాడు. వ్యాధి అదే ఇప్పుడు అంతా ప్రపంచం అంతా ఆసుపత్రులు అయిపోయాయి కదండి. వ్యాధి, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అంటాడు. 7వ అధ్యాయం 13వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఉంటుంది. అది కూడా ఒక 5 శ్లోకాల్లో జ్ఞాని అంటే జ్ఞాని యొక్క 20 లక్షణాలని కవర్ చేస్తాడు. జ్ఞానికి ఉండవలసిన 20 లక్షణాలని ఆ 13వ అధ్యాయంలోని 7, 8, 9, 11 అది కూడా నేను మళ్ళీ కవర్. అక్కడ మళ్ళీ 2వ శ్లోకంలో ఏమంటాడు అంటే 13:8 ఏమంటాడండి, ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అంటాడు. ఈ 4 రకాలుగా నీకు దుఃఖం వస్తుందిరా, నువ్వు ప్రిపేర్ అయి ఉండు, తప్పించుకోలేవు. కానీ ఆత్మిక స్థితిలో గుణాతీత స్థితికి చేరుకున్నట్లయితే వీటి నుండి సంపూర్ణంగా విముక్తి పొందుతావు. ఇదండి భగవంతుడు ఒక్కడే త్రిగుణాతీత. త్రిగుణాతీతుడు అన్న దాంట్లో మనం నేర్చుకున్నాం. మనం రాబోయే ఎపిసోడ్లో ముఖ్య విషయం అండి, అర్జునుడు క్వశ్చన్ వేస్తాడు. అర్జునుడు ఏం క్వశ్చన్ వేస్తాడు, ఏ భగవంతుడా, గుణాల గురించి నాకు చాలా స్పష్టంగా అర్థమైంది, నాకు ఒక్క విషయం నాకు స్పష్టం చేయి తండ్రి. ఏంటంటున్నాడు, గుణాతీత స్థితికి చేరుకున్నటువంటి వాడి లక్షణాలు ఏమిటి, వాడు ఎలాగ కూర్చుంటాడు, వాడు ఎలాగ సంభాషిస్తాడు, వాడి యొక్క బిహేవియర్ ఎలాగుంటుంది, నాకు కొంచెం స్పష్టం చేయాలి అని అడుగుతాడు. ఆ క్వశ్చను, దానికి తగ్గ ఆన్సర్ కూడా ఒక 4 శ్లోకాలు ఉన్నాయి. అది కూడా 1-2 ఎపిసోడ్స్లో మనం కవర్ చేసుకుందాం. ఏమండి, ఈ చర్చను ఇక్కడ పంపిస్తున్నాను. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు గుణాతీత తత్వాన్ని, తత్వంలోని చిన్న కోణాలని తర్కించారు, ఆ తర్కాన్ని విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.